నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. రాష్ట్ర రైతాంగానికి అదనపు ఆదాయం లభించాలన్న సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మేలుజాతి లేగదూడల పోషణ దిశగా అన్నదాతల్ని ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎడ్లపాడు మండల కేంద్రంలోని ఏపీ పశుగుణాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖతో సంయుక్తంగా నిర్వహించిన మేలుజాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమానికి మాజీ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత లేగదూడలు, గొర్రెలు, మేకల్ని పరిశీలించిన ఆయన కొన్నిటికి స్వయంగా టీకాలు వేసి వాటి ఆరోగ్యంపై అధికారుల్ని ఆరాధించారు. ఎక్కువగా పాల దిగుబడి సాధిస్తున్న రైతులను పేరున ప్రశంసించిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామస్తుల్ని, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు వ్యవసాయాన్ని ఎంత శ్రద్ధగా పట్టుదలతో చేస్తున్నారో అదేవిధంగా పశు పోషణ చేపట్టాలని ప్రతిపాటి సూచించారు. పంట దిగుబడులు తగ్గిపోయి నష్టం వస్తుందని కానీ పశువులకు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంతో ఎలాంటి నష్టం రాదన్నారు. పాడి పంట సమృద్ధిగా ఉన్న ఇళ్ళు ఎప్పుడూ కళకళలాడుతుంటాయన్న ఆయన ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలో పశు వైద్య సేవలు, వెటర్నరీ మందులు ఉచితంగా అందజేస్తున్న విషయాన్ని రైతులు గ్రహించాలన్నారు. పెంపకాలకి ఈ అప్లికేషన్స్ కూడా తీసుకున్నాం సార్. అట్లాగే క్రితంలో మండలానికి అయితే ఈ నమస్కారాలు. ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం, రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమం, అన్ని కులాలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. పశు వైద్య శిబిరాలు, వ్యవసాయము ఏ విధంగా ఉన్నా, వ్యవసాయం నష్టాల్లో ఉన్నా దీని మీద నష్టాల్లో ఉండేటువంటి అవకాశం లేదు. వ్యవసాయం ఉండాలి, వ్యవసాయానికి తోడు పశు పోషణ కూడా ఉండాలి. ఎప్పుడైతే పశువులు ఇంట్లో 2, 3, 4 ఉంటాయో ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గతంలో నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వాడు. కాబట్టి మళ్ళా మనం అందరం సెల్ ఫోన్లు వచ్చినాక, టీవీలు వచ్చినాక పశువులు పెంచేటువంటి దాన్ని వదిలేస్తున్నాం. పశువులు పెంచడానికి, పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి పశువులకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవడం కూడా అవసరం. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వం రైతులకి ప్రోత్సాహకరంగా ఉంది. దానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వ్యవసాయాన్ని మనం ఎంత పట్టుదలగా చేసి ఎక్కువ దిగుబడి సాధించి ఎక్కువ లాభాన్ని ఏ విధంగా పొందాలని తపన పడతామో దీని పట్ల కూడా ఆకర్షింపబడాలి. గేదెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, కోళ్లు కావచ్చు, ఏం తీసుకున్నా లాభమే. ఆ విధంగా వీటి మీద పశు వైద్య శిబిరాలు 20వ తేదీ నుంచి 31 వరకు మీకు మంచి డాక్టర్ రాధాకృష్ణ టీం అంతా కూడా మంచి టీం ఉన్నారు. శ్రీనివాసరావు గారు కానీ, రామారావు గారు కానీ ఈ రంగాన్ని ప్రోత్సహించాలి, రైతాంగాన్ని దీని పట్ల ఆకర్షింప చెయ్యాలి అనేటువంటి పట్టుదల ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న, డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి నట్టల నివారణకి మందులు కానీ, దానికి గొర్రెలకి, మేకలకి, కోళ్ళకి టీకాలు కానీ, గోకులం షెడ్లు ఇంకా డిమాండ్ ఉంది మనకు పెంచడానికి. వెళ్తే చూడండి, ఎందుకంటే మనం గతంలో ఊహించుకుంటే రాధాకృష్ణ గారు చెప్పినట్టు జరగవు. సీనియర్ పాత్రికేయులు గాది అంజిరెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే బుధవారం అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ ప్రక్కన సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని అంజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంజిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని యూనియన్ల జర్నలిస్టులు, అంజిరెడ్డి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిన్న కొంచెం వెనకబండి అన్న ఎవరో ఒకటి చూడండి తప్పు గవర్నమెంట్ నుంచి యాక్సిడెంట్తో దశలో ఉండాలి లేనప్పుడు మనం ఏం చేయాలి చూడండి నా ఇక్కడ తిరగరా ఇక్కడ తిరగండి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా చూడండి చూడండి అదేవిధంగా జర్నలిస్టుగా అందరికీ సుపరిచితుడు అంజిరెడ్డి గారు ఈ నెల 12వ తేదీన చాలా అందరికీ షాక్ గురయ్యాం. పొద్దున్నే ఆ వార్త వినగలనే ఇది నిజమా లేదా అంటే అవాస్తవం అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆయన కారు నుంచి పిడుగురాళ్ళ నుంచి చిలకూరుపేటకు వచ్చేటువంటి మార్గం మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఆయన కారు యాక్సిడెంట్లో మృతి చెందడం జరిగింది. మరి అంజిరెడ్డి అనే యొక్క మృతికి మరొకసారి చిలకలూరుపేట జర్నలిస్టు సంఘాల తరఫున వారి మిత్రులు అదేవిధంగా మరి రమేష్ అన్న ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఆయనకి ఘనంగా నివాళులర్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంజిరెడ్డి అన్న ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు, చాలా చక్కగా అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు. వివాదాలకి అదేవిధంగా ఎటువంటి సూటిపోటు మాటలు కానీ ఇంకొక రకంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. స్నేహానికి అంజిరెడ్డి అన్న ఒక చిరునామా లాంటి వాడు. ఆయన వయసు మాది కాకపోయినా మేము వయసులో చిన్నవాళ్ళమైనా కూడా పేరు పెట్టి ఆప్యాయంగా అందరినీ దగ్గరగా పిలిచేటువంటి అంజిరెడ్డి అన్న ఒక్కసారిగా మన ముందు కనుమరుగవడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. మరి అందరితో మంచిగుండి ఫ్రెండ్షిప్ పరంగా కానివ్వండి, జర్నలిజంలో కూడా అంజిరెడ్డి అన్నకి చాలా చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండేది. నాతో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కొన్ని పత్రికల్లో మీడియాలో కూడా అంజిరెడ్డి అన్న తన స్థాయికి తగ్గట్టుగా తన ఐడియాలజీకి తగ్గట్టుగా ఆయన పనిచేయడం జరిగింది. ఆయనకి జర్నలిజంలో చేయాలన్నటువంటి ఆసక్తి, మరి చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఒక తాపత్రయం తపన ఉండేది. ఎప్పుడూ రమేష్ అన్నతో పాటు ఉంటూనే ఉంటాడు. మరి ఎంతమంది కొంత ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అంజిరెడ్డి అన్న ఆ సమస్యలు ఏమీ లేకుండా అందరినీ కలుపుకుపోయే విధంగా అందరినీ సమన్వయపరిచే విధంగా అంజిరెడ్డి అన్న చేశారు. ఈ రోజుకి కూడా అంజిరెడ్డి అన్న యొక్క మంచితనం కానివ్వండి, ఆయన యొక్క మరి ఆయన చేసేటువంటి సేవలు కానివ్వండి, ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్స్కి అదేవిధంగా కుటుంబ సభ్యులకి జర్నలిస్టు మిత్రులకి మరిచిపోలేని మరపురాని తీపి గుర్తులుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయని చెప్పేసి జర్నలిస్టు సంఘాల తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి చిలకలూరుపేట నియోజకవర్గ అన్ని జర్నలిస్టు సంఘాల తరపున జర్నలిస్టు తరపున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తా ఉన్నాం. భవిష్యత్తులో అంజిరెడ్డి అన్న కుటుంబానికి సంబంధించి ఏ సహాయం కావాలన్నా కూడా జర్నలిస్టులు మిత్రులుగా జర్నలిస్టు సంఘాలుగా మీ అందరం కూడా తోడ్పాటు అందించేదానికి మరి మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తమ పంచాయతీ సర్పంచ్గా న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు అందుకున్న ఎడ్లపాడు మండలం సందెపూడి గ్రామానికి చెందిన మద్దిరెడ్డి శివరామకృష్ణని మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించి సత్కరించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేసి చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని సందెపూడి గ్రామానికి ఉత్తమ సర్పంచ్గా దేశ స్థాయిలో అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ప్రజల కోసం శ్రమించిన వారిని ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, తేళ్ల సుబ్బారావు, జివాజీ మదన్ మోహన్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు సూర్య దినపత్రిక ఇన్ఛార్జి బి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన క్యాలెండర్ ప్రతినిధులను ప్రతిపాటి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ యువ నాయకులు మండలినేని చరణ్ తేజ శరణ్య టీవీ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ శరణ్య టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో శరణ్య టీవీ డైరెక్టర్ ఇమ్మడి సురేంద్ర, నియోజకవర్గ రిపోర్టర్ షేక్ అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక డిపోకు చెందిన డ్రైవర్ రాఘవల్ను నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఘనంగా సత్కరించారు. రాఘవలు తన 30 ఏళ్ల సర్వీసులో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకపోవడం, ఇంధనం పొదుపు చేయడం వంటివి చేసి జిల్లాలోని ఉత్తమ డ్రైవర్ కావడం విశేషం. ఇందులో భాగంగా ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ నేటి యువ డ్రైవర్లు రాఘవలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వీరు వివిధ సందర్భాల్లో 30కి పైగా అవార్డులు, రివార్డులు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మువా సుబ్బారావు, కేవీ రత్నం, సుబ్రహ్మణ్యం, ఎడవలి శివ తదితరులు పాల్గొన్నారు. దత్తపీఠం పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి మంగళవారం సాయంత్రం పురుషోత్తమపట్నంలోని దత్తస్తూపానికి విచ్చేశారు. అశేషమైన భక్తులు స్వాగతం మధ్య ఆయన దత్త దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. దాదాపు గంట పాటు ఆయన దత్త ప్రాంగణంలో గడిపారు. గోపూజ చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మందిరం కమిటీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 25 ఏళ్ల తర్వాత సచ్చిదానంద స్వామి పురుషోత్తమపట్నం ఇచ్చేశారన్నారు. వీరి ఆఫీసులోనే 25 ఏళ్ల క్రితం ఇక్కడ మందిరాన్ని నిర్మించినట్టు వివరించారు. నాకు వచ్చే ఆత్మ ఏది అనేది, ఆత్మకి ఏ విధమైన దుఃఖం లేదు, ఏ విధమైన సుఖం లేదు అనేది తెలియటానికి కోసమే స్వామి అనేక జ్ఞాన రూపాలుగా వచ్చాడు. బట్టి కోరిక తీర్చడానికి అనుకున్నారు. మనం ఏమిటి కోరికలు అంటే శరీరానికి సంబంధించిన కోరికలు అంతే. అది కోరి 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 ఏమవుతున్నాం, మన డిపాజిట్ అంతా పోతాం. బ్యాంకులో డిపాజిట్ పెడితే ఏమవుతుంది, మరి వెళ్ళి తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఖాళీ అయిపోతుంది. లాస్ట్ వెళ్ళి అడిగితే మేనేజర్ ఏమంటాడు, లేదు నీ డిపాజిట్. ఓం సాయి శ్రీపాద గురువే నమః. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. సాయిరామ్. మన పురుషోత్తంపట్నం షిరిడి సాయిబాబా మందిరం శ్రీ సాయి దత్త స్తూపం 153 అడుగుల ఎత్తుతోటి, షోడశ దత్తులతోటి, నవనాదులతోటి విలసిల్లుతున్నటువంటి ఈ దత్తస్తూపానికి గత 25 సంవత్సరాలుగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు రావాలని, ఆయన పాదం పెట్టాలని ఎంతో కాలంగా నిరీక్షణ చేస్తూ ఉన్నాం. స్వామి నేను ఇక్కడే ఉన్నాను రా అని చెప్పిన మాటకి మన స్తూపం పైన స్వామి మేఘాల్లో గణపతి సచ్చిదానంద స్వామి వారు ఫోటోలో రావడం జరిగింది. మరి ఆ నిరీక్షణ ఫలితంగా ఈరోజు వర్షపు జల్లులాగా మరి మన గణపతి సచ్చిదానంద స్వామి వారు వచ్చి ఇక్కడ అందరూ భక్తులందరినీ కూడా ఉద్దేశించి చక్కగా అందరికీ కూడా అనుగ్రహ భాషనిచ్చి అందరినీ ఆశీర్వదించారు. మరి కాబట్టి ఈ దత్తస్తూపం ఎంతటి ఉత్తమమైనది, ఎంత ఉపయోగకరమైనది అనే దానికి నిదర్శనంగా శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు మనలో ఉన్నటువంటి ఎన్నుముక్కకే ఎలా అయితే ఉన్నదో ఈ స్తూపంలో కూడా సకల దేవతలు నివసిస్తూ ఉన్నారు. వారందరి అనుగ్రహంతో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఈరోజు నిజంగా ఎంతో పుణ్యమైన రోజు. ఎందుకంటే సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలో
మా ప్రధాన పూజారి మురికిపూడి లక్ష్మీనారాయణ గారు ఆచార్యులు సాక్షాత్ ఆ దత్త రూపుడైనటువంటి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి స్వప్న దర్శనం ఇచ్చి ఇక్కడ దత్తక్షేత్రము దత్తాత్రేయులైన షోడశ దత్తలు కలియుగ దత్తల మొత్తాన్ని కూడా స్థాపించి 158 అడుగులు సుమారు వ్యక్తిగత దత్తస్థాయి స్తూపంలో ఆ యంత్ర బలాన్ని దిక్కి అది యొక్క ఆశీస్సులు చేయడం జరిగింది. మరి 15 సంవత్సరాల నుంచి కూడా స్వామీజీ కోసం మేము ఎన్నో సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈనాటికి ఆ స్వామి దర్శనం ఇవాళ ఇవ్వటం జరిగింది. మరి యొక్క ఆయన యొక్క ఆశీస్సులతో ఇంకా భక్తులందరూ కూడా ఆయన యొక్క దీవెనలు ఆయన ఆశీస్సులు ఇచ్చారు. మరి కాపు టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద కాపు నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అసోసియేషన్ ప్రతినిధి చెన్నకేశ్ రమేష్ బాబు మాట్లాడుతూ కాపు టీచర్లు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరాయల విగ్రహ కమిటీ అధ్యక్షులు తోడ బ్రహ్మస్వాములు, దాసరి సోమేశ్వరరావు, కోటపాటి కొండలు, వట్టెం శ్రీనివాసరావుతో పాటు పలువురు కాపు నాయకులు ఉన్నారు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆర్యవైశ్యులు సమిష్టిగా పాల్గొని జయప్రదం చేయాలని కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం అధ్యక్షులు పసుమర్తి వెంకట సూర్యప్రకాశ్రావు కోరారు. బుధవారం సాయంత్రం ఆయన ఆలయానికి చేసిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉదయం నుండే సాయంత్రం వరకు పలు పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. సాయంత్రం వందలాది మంది భక్తులతో గొప్ప నగరోత్సవం ఉంటుందన్నారు. కార్యక్రమంలో భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జైవాసవి జైవాసవి భక్త మహాశీలకు విజ్ఞప్తి. చిలకలూరుపేట చౌతరా సెంటర్ నందు గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ సందర్భంగా శ్రీ 31/1/2025 శుక్రవారం మాఘశుద్ధ విద్య పురస్కరించుకొని చిలకలూరుపేట కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం 8 గంటలకి పంచామృతాలతో అభిషేకము, నవగ్రహ మండపారాధన, తదనంతరం ఉదయం 10 గంటలకి దేవాలయ ఆవరణలో చండీ యాగం జరుగుబడును. తదుపరి 12 గంటలకి అమ్మవారికి మంత్రపుష్పం, మంగళహారతి అయిన తర్వాత తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. కాబట్టి పట్టణం పరిసర గ్రామాల్లోని భక్త మహాశైలందరూ కూడా అమ్మవారికి జరిగే ఈ వేడుకను తిలకించి అమ్మవారికి తీర్థప్రసాదములు స్వీకరించి కృతజ్ఞులవుతారని మనం చేస్తున్నాం. చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.